ప్రస్తుతం మనతో పాటు అల్లం భాస్కర్ గారు ఉన్నారు. మున్నూరు కార్పొరేషన్ వైస్ చైర్మన్, పిసిసి జనరల్ సెక్రటరీ. భాస్కర్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే బీసీలకి పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ 42% కోసం మేము మోడీ దగ్గరకు వెళ్ళడానికి సిద్ధంగా అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు. సో ఈరోజు బీసీలకు సంబంధించి అదే మోదీ గారు కూడా రేపు రాబోతున్నారు కదా, ఏం చెప్తారు? మోడీ గారు హైదరాబాద్కి వచ్చి మీటింగ్ పెట్టుడే పెద్ద మిస్టేక్. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇప్పటి వరకు ఏమి చేయని మోడీ గారు బడ్జెట్లో కానీ కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్రానికి మొత్తానికి అన్నిట్లో అన్యాయం చేసుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వం జిఎస్టీ కట్టిన దాంట్లో వచ్చే పైసలను కూడా సరిగా ఇవ్వకుండా ఈరోజు బీసీలకు అన్యాయం చేస్తూ బీసీ కులగన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే చేయలేని మోడీ గారు ఈరోజు తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలకు ఏం మోకం ఉందని చెప్పి మాట్లాడతారు. బీసీలకు మన సెన్సస్లో అట్లా బీసీల నేమ్ కూడా ఇంక్లూడ్ చేయలేదు దాంట్లో బీసీ అని. దాని మీద చేయకుండా మోడీ గారు వెంటనే మీరు తెలంగాణకు వచ్చే ముందు అవి సెన్సెస్లో బీసీ కులగా దాంట్లో ఇంక్లూడ్ చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ చేసిన బీసీలకు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందంటే ఈరోజు బీసీల కార్పొరేషన్లను చేసి నియమించడం జరిగింది. బీసీలకు మేనిఫెస్టోలో పెట్టిన 80% ఇంప్లిమెంట్ చేసి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలాంటి కాంగ్రెస్ పార్టీని ఖాళీ వచ్చి విమర్శించి పోవడానికి కాకుండా బీసీలకు ఏం చేస్తారో వచ్చినందుకు చెప్పాలని మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి, అంటే బీజేపీ చాలా వరకు మేము బీసీలకు న్యాయం చేసిందే భారతీయ జనతా పార్టీ, ఎందుకంటే ఈరోజు కేంద్ర మంత్రులు కూడా ఎక్కువ బీసీలకే అవకాశం ఇచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు కదండి. కాంగ్రెస్ ఉన్నటువంటి మంత్రులలో ఎంతమందికి బీసీలకు ఇచ్చిందని చెప్పేసి క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు. కాంగ్రెస్లో బీసీలకు ఎందుకు వేయలేదండి? ఆ రోజు నుంచి విపరీతమైన శివశంకర్ గారు కానీ ఎంతో మందికి బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు దేశానికి చేసిందే కాంగ్రెస్ పార్టీ. బీసీ బలహీన వర్గాలకు వెనుకబడిన తరగతులకు మోడీ గారు బీజేపీ ఎప్పుడు బీసీకి వ్యతిరేకి, బీసీలను ఎప్పుడు అవమానంగా చూసే పార్టీ బీజేపీ పార్టీ. ఓకే, సో ఫైనల్గా ఏం చెప్తారు రేపు మోడీ గారు రావడానికి? మీరు ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఏం చెప్తారు? మోడీ గారు వచ్చినందుకు తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ చేయాలని సిబిఐ, అలాగే వచ్చిన బీసీలకు ఏదో ఒకటి మీరు వచ్చినందుకు ఇక్కడ హామీ ఇచ్చి పోవాలని బీసీ కులగనకు కానీ ఈ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.